హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారో? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడేకి మీకు ఘన స్వాగతం. ఈరోజు క్యారెట్ హల్వా ఏ విధంగా తయారు చేసుకోవాలని చూపిస్తున్నాను. ఈ క్యారెట్లు అయితే నేను కొత్తగా తీసుకొని వచ్చానండి. చూశాను కానీ ఎప్పుడైతే ఇంటికైతే తీసుకురాలేదు. ఇదిగో చూడండి, దానిపైన ఉన్న పీల్ అనేది ఈ విధంగా చెక్క అనేది తీసి పెట్టుకున్నానండి. ఇదిగో చూడండి, ఇది వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉందండి. ఇదిగో చూడండి ఈ విధంగా. అలాగే ఇది గీరుతుంటే కూడా తొందరగా ఆ క్యారెట్ కన్నా ఈ క్యారెట్ అనేది తొందరగా తురుము అనేది తొందరగా వచ్చేస్తుంది. మరి అంత గట్టితనం లేదండి. ఇది హల్వాకి మాత్రమే వాడతారంట, కర్రీస్కి కాకుండా ఓన్లీ హల్వాస్కి మాత్రమే వాడతారంట. ఇది నేను అడిగి మరీ తెచ్చుకున్నాను మార్కెట్లో. ఇది ఇంతకన్నా చాలా పొడవుగా ఉంటాయి, ఒక 2-3 మూరల పొడవుగా ఉన్నాయి. అలాగే ఇది పచ్చి తింటే ఎలానో అనిపించింది, కానీ క్యారెట్ హల్వా అయితే సూపర్గా ఉంది. ఇది ఓన్లీ హల్వాకి మాత్రమే వాడతారంట. అలాగే ఇది తింటే కూడా చాలా తీయగా ఉంది. తిన్న తర్వాత ఏదోలా ఉంది, కాకపోతే హల్వాకి అనేది సూపర్ టేస్టీగా ఉంది. ఇదిగో చూడండి, ఈ విధంగా మనం కలుపుతున్న కొద్దీ ఆరెంజ్ అనేది అవుతుందండి. ఈ విధంగా ఆరెంజ్ కలరు, అలాగే పింక్ కలర్ లాగా వేడి తగిలిన కొద్దీ ఈ విధంగా అవుతుంది. కాస్త నెయ్యి వేసుకొని ఈ విధంగా వేయించుకుంటున్నాను. చూడండి, హల్వా అనేది చాలా సూపర్గా ఉంది. ఇదిగో చూడండి, ఈ విధంగా వేగిపోయింది. నాకైతే చాలా నచ్చింది. అలాగే స్వీట్ షాపులలో ఇదే క్యారెట్లు అనేవి వాడతారంట. అలాగే ఒక చిన్న టీ గ్లాస్ అనేది షుగర్ అనేది వేసుకుంటున్నాను. మన తీపిని బట్టి అనేది మనం షుగర్ అనేది వేసుకోవచ్చండి. ఈ విధంగా మొత్తం ఒకసారి అనేది కలిపేసేయండి. ఈ చక్కెర మొత్తం కరిగిపోతుంది. కొంచెం వేగనివ్వండి. ఇది మనకి అప్పటికప్పుడు తినాలంటే కొంచెం, లేదు నిల్వ ఉండాలంటే మాత్రం కొంచెం పాలు పోసుకోకుండా ఇచ్చేసుకోవచ్చండి. ఇదిగో చూడండి, ఈ విధంగా చక్కగా ఒక దగ్గరికి అయిపోతుంది కదా, వేగిపోయిందండి. ఇది వేగడం కూడా తక్కువ టైం పడుతుంది. అందుకోసమే స్వీట్ షాప్లో వాళ్ళు ఈ క్యారెట్ అనేది ఎక్కువగా వాడుతుంటారంట. నేనైతే చేయడం అయితే ఫస్ట్ టైము, కానీ చాలా బాగుందండి. ఉత్తది మాత్రం తినకండి. హల్వాలోకి అయితే సూపర్ టేస్టీగా ఉంది. ఇదిగో ఈ విధంగా చక్కగా ఇంకో చూడండి, బబుల్స్ లాగా వచ్చేస్తుంది కదా, చక్కెర మొత్తం కరిగిపోయింది. ఈ విధంగా ఉన్న తర్వాత నేను కాసిన అనేది పాలు అనేది పోసుకుంటున్నాను. అంటే ఒక 2 టీ గ్లాసుల పాలు అనేది పోసుకుంటున్నాను. ఇది సాయంకాలం రాగానే మా పిల్లలు అనేది తినేస్తూ ఉంటారు. ఇది కొంచెం చల్లగా చల్లారిన తర్వాత కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే వైట్ ఆరెంజ్ కలర్ఫుల్గా ఉంది కదా. ఇదిగో చూడండి, తర్వాత కొంచెము ఇలాచీ పౌడర్ వేసేసుకోండి. మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఏదన్నా ఉంటే కూడా వేయించేసుకోండి. నేను ఈ విధంగానే వేయించేసుకుంటున్నాను. ఇదిగో చూడండి, ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా. ఈ పాలు అనేది ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, కాచి చల్లార్చిన పాలు అయితే సరిపోతుందండి. ఈ విధంగా ఇదిగో చూడండి, ఇంకో టేస్ట్ ఏ విధంగా ఉందనేది నేను చూపిస్తున్నాను. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా అందుతుందండి. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్, టాటా.